ఎప్పుడైతే మనం దేవుణ్ణి మన అల్టిమేట్ సోర్స్గా చేసుకుంటామో, మన పునాదిగా మార్చుకుంటామో, లేదా మన జీవితానికి ఆధారంగా మార్చుకుంటామో, ఏ విషయానికి మనం చింతపడాల్సిన అవసరం లేదు. చెప్పండి, ఏ విషయానికి మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నువ్వు డబ్బు కోసం బ్రతికేవనుకో, డబ్బు ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటావు. ఏదైనా కారణం బట్టి డబ్బు పోతే చెప్పండి ఏం చేస్తావు? ఆనందం ఉండదు. ఎవరో మనుషులకు నీ జీవితాన్ని కట్టేసుకుంటే, ఎవరో మనుషులు నీ జీవితాన్ని ముడిపెట్టేస్తే వారు ఉన్నంత వరకు బాగానే ఉంటావు. ఒకళ్ళు ఏదైనా కారణాన్ని బట్టి వారు భౌతికంగా కానీ మానసికంగా కానీ దూరం అయిపోతే ఇక నీ బాధ వర్ణనాతీతం, తట్టుకోలేవు. చావే బెటర్ అనుకుంటావు, చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది. ఎందుకోసం తెలుసా? నీ జీవితాన్ని ఎవరికో కట్టేశావు. పేరు ప్రఖ్యాతుల కోసమో, ధన సంపదల కోసమో, లోక సంబంధ భోగభాగ్యాలకో నీ జీవితాన్ని కట్టి పెడితే ఆ ఉన్నంతకాలం సంతోషంగా ఉన్నట్టు కనబడతావేమో, కానీ ఏదైనా కారణం చేత దూరం అయిపోతే నీ జీవితం అంతా శూన్యం అనిపిస్తుంది. అయితే బైబిల్ సెలవిస్తున్న మాట, ప్రభువుకు మన జీవితాన్ని కడితే, ప్రభు నిమిత్తం మనం బ్రతికితే, ప్రభు వారంగా మనం బ్రతికితే ఆయన ఎప్పుడూ ఉంటాడు కనుక, ప్రైజ్ ది లార్డ్. ఆయన మనల్ని మరిచిపోయేవాడు కాదు కనుక ఒక్కసారి నీ జీవితాన్ని యేసయ్య కట్టి పెడితే ఈ లోకంలో నిరుత్సాహపరిచేది ఏదీ లేదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచును. హల్లెలూయా.